హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం ముందుగా ఇవాళ వీడియోలో ఫస్ట్ హెడర్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. మనకి హెడర్ ట్యాగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే మెయిన్గా హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తారు. ఒక వెబ్ పేజ్లో మనం ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే అలాంటప్పుడు హెడర్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి మెయిన్గా 6 ఉన్నాయి మనకి. H1, H2, H3, H4, H5, H6. H1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ H6 అనేది లీస్ట్ ఇంపార్టెంట్. అంటే H1 నుంచి H6 వచ్చేసరికి ప్రిఫరెన్స్ అనేది తగ్గిపోతూ వెళ్తుంది. H1 అనేది మెయిన్ హెడ్డింగ్ కోసం యూజ్ చేస్తాం. H2 అనేది సబ్ హెడ్డింగ్ కోసం, H3 అనేది సబ్ హెడ్డింగ్ కోసం, H4 అనేది స్మాలర్ హెడ్డింగ్స్, H5 అనేది వెరీ స్మాలర్ హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. H6 అనేది మనం రేర్గా యూజ్ చేస్తాం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం. ఇమేజ్ ట్యాగ్స్ HTML ఎందుకు యూజ్ చేస్తామంటే ఇమేజ్ని ఒక వెబ్ పేజ్కి ఇమేజ్ని అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇమేజ్ని అప్లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ముందుగా వాటి గురించి ఇమేజ్ ట్యాగ్లోకి వెళ్ళే ముందు యాట్రిబ్యూట్ గురించి కూడా తెలుసుకుందాం. యాట్రిబ్యూట్ అంటే ఏం లేదు, ట్యాగ్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యాట్రిబ్యూట్ అంటారు. యాట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ది ట్యాగ్స్. ఓకేనా? మనకి ఇమేజ్ ట్యాగ్లో 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. 1 సోర్స్, 2 ఆల్టర్నేట్, 3 హైట్, 4వది వచ్చి విడ్త్ అన్నమాట. మనం సోర్స్ యాట్రిబ్యూట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ పాత్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి వచ్చి అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని చేసుకొని దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మనకి. ఆ డైలాగ్ బాక్స్లో ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? కాపీ ఇమేజ్ అడ్రస్ కానీ కాపీ ఇమేజ్ లింక్ అని కానీ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని SRC యాట్రిబ్యూట్లో పేస్ట్ చేయాలి. ఇలా ఒక రకంగా చేయొచ్చు. ఇంకోటి ఇమేజ్ని సేవ్ చేసుకొని మనం ఏ ఫోల్డర్లో అయితే HTML కోడ్స్ అని సేవ్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ లెవెల్లోకి మన ఇమేజ్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని SRC యాట్రిబ్యూట్లో Ctrl+స్పేస్ ఇవ్వగానే అక్కడ ఉన్న ఇమేజ్ మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఆ పాత్ అనేది డైరెక్ట్ అక్కడ యాడ్ అవుతుంది. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్గా, ఒకటి అబ్సల్యూట్ పాత్, రెండోది రిలేటివ్ పాత్. నెక్స్ట్ ఇంకో యాట్రిబ్యూట్ ఆల్టర్నేట్. ఇది ఎందుకు యూస్ అవుతుందంటే ఒకవేళ ఏదైనా ఇమేజ్ డిలీట్ అయిపోతే ఆ డెవలపర్ అనేవాడు ఏ ఇమేజ్ అప్లోడ్ చేశాడో అక్కడ మనం తెలుసుకోవచ్చు యూజింగ్ ఆల్టర్నేట్ యూజ్ చేసి. ఓకేనా? తర్వాత హైట్ మనం ఒక ఇమేజ్ని హైట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే హైట్ యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే విత్ యాట్రిబ్యూట్ విత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అది ఎలా ఏంటి అని ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను ముందుగా ఒక HTML5 ఫోల్డర్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నా ఫైల్స్ అన్ని ఎక్కడ సేవ్ చేయాలో నేను ముందుగా సెలెక్ట్ చేసుకుంటాను. ఓపెన్ ఫోల్డర్. సో ఏ ఫోల్డర్? డెస్క్టాప్లో ఏమేమి సేవ్ చేశాను? HTML5. ఓకేనా? సెలెక్ట్ ఫోల్డర్. ఓకేనా? ఈ ఫోల్డర్లో నావన్నీ సేవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక ఫోల్డర్ తీసుకున్నాను, HTML ట్యూటోరియల్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇందులో నేను సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఒక ఫైల్ తీసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తున్నాను, ట్యాగ్స్ కదా, ట్యాగ్స్ డాట్. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ HTML కాబట్టి ఎక్స్టెన్షన్ వచ్చి HTML అని ఇవ్వాలి. ఓకేనా? ఇవ్వగానే నాకు ఇలా ఓపెన్ అయిందా? బేసిక్గా మనము ఏం చేయాలి, ఫస్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి. HTML ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ట్యాగ్ లోపల ఏం చేయాలి, హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ లోపల ఏమి ఇవ్వాలి, టైటిల్ ట్యాగ్ ఇవ్వాలి. టైటిల్ ట్యాగ్ లోపల మనకి ఆ వెబ్ పేజ్కి ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ట్యాగ్స్ కాబట్టి ట్యాగ్స్ అని ఇచ్చుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సో మన కంటెంట్ ఏమి ఇవ్వాలనుకున్నా ఎందులో ఇవ్వాలి, బాడీ ట్యాగ్లో ఇవ్వాలి. సో బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం, హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసి. బాడీ ట్యాగ్ లోపల ఇప్పుడు మనకి ఏమని చెప్పాను, హెడర్ ట్యాగ్స్ కదా, హెడర్ ట్యాగ్స్ మొత్తం 6 ఉంటాయి. ఓకేనా? అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అనమాట. సో అవి
ఎలా ఉంటాయి ఏంటి అని ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు. అవి ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూస్ చేసుకోవాలంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, h1 ట్యాగ్ ఓపెన్ చేశాను. తర్వాత h2 ట్యాగ్, సారీ h3 ట్యాగ్, h4 ట్యాగ్ ఓపెన్ చేశాను. మనకి మొత్తం 6 హెడర్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకేనా, రన్ చేస్తాను చూడండి. సో ఏ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, h1 ట్యాగ్ అనేది ఇది ఫస్ట్ వన్ h1 ట్యాగ్, తర్వాత h2 ట్యాగ్. సో మనకేమవుతుంది, సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇది ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు. ఈ h1 ట్యాగ్కి ఇంత బోల్డ్గా రావాలి, ఇంత ఫాంట్ సైజ్ ఉండాలి. సో అది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకుంటాం. ఓకేనా, హెడర్ ట్యాగ్స్ అర్థమయ్యా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, న్యూ ఫైల్లో ఇమేజెస్ తీసుకుందాం. ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇమేజ్ డాట్, ఓకేనా, మళ్ళీ ఏం చేయాలి, HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. హెడ్ ట్యాగ్ లోపల మళ్ళీ టైటిల్ ఇవ్వాలి. సో టైటిల్ లోపల మనం ఏమైతే వెబ్ పేజ్కి టైటిల్ ఇవ్వాలంటో ఆ టైటిల్ ఇక్కడ నేను ఇమేజ్ అని ఇస్తాను. ఓకేనా, ఇమేజ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాను, హెడర్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేయాలి. హెడ్ ట్యాగ్, సో బాడీ లోపల మనం ఏ కంటెంట్ ఇవ్వాలనుకున్నా అందులో ఇవ్వాలి. సో ఇమేజ్ ట్యాగ్ ఏంటంటే img ట్యాగ్. ఓకేనా, imgతో డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజ్ ట్యాగ్లోనే src అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ మా డబల్ క్వైటీస్ ఉంది కదా, ఇక్కడ మీరు 2 వేస్గా ఇమేజెస్ అప్లోడ్ చేయొచ్చు. ఒకటి అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా, ఈ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసి, సో ఈ src అట్రిబ్యూట్ ఉంది కదా అక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఓకేనా, పేస్ట్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. చూడండి, మనం ఏ ఇమేజ్ అయితే తీసుకున్నామో వెబ్ పేజ్కి ఆ ఇమేజ్ యాడ్ అయిందా. సో ఇలా ఒక రకంగా చేయొచ్చు. ఇంకొక టైప్ ఏంటంటే, సో ఇలా ఒక రకంగా చేస్తా. ఇంకో టైప్ ఏంటంటే, మీకు నచ్చిన ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇమేజ్ చేసుకుందామా. సో ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ సేవ్ ఇమేజ్ ఉంది కదా, సేవ్ ఇమేజెస్. మీరు ఏ ఫోల్డర్లో అయితే ఇప్పుడు అంతా మీరు చేసిన కోడింగ్ అంతా సేవ్ చేస్తున్నారో ఆ ఫోల్డర్లో సేవ్ చేయండి. ఏమని సేవ్ చేస్తాను నేను, ఓకే నేచర్ ఇమేజ్ అని ఇస్తాను. నేచర్ ఇమేజ్ అని ఇచ్చి సేవ్ చేశాను ఆ ఫోల్డర్లో. ఇప్పుడు అది ఎక్కడుంది, సేవ్ అయిన ఇమేజ్ ఇట్లా మనం ఎందులో అయితే చేస్తున్నామో ఆ ఫోల్డర్లో త్రో చేశాను నేను. ఒక నిమిషం ఆగండి. నేను ఎక్కడ సేవ్ చేశాను, నా ట్యుటోరియల్లో ఏ ఫోల్డర్లో అయితే నేను సేవ్ చేస్తున్నా అక్కడ నేచర్ ఇమేజ్ అని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇమేజ్ అట్రిబ్యూట్ ఓపెన్ చేయండి.
ఇమేజ్ యాట్రిబ్యూట్ ఓపెన్ చేసి, అది ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేసి అందులో ఎస్ఆర్సి యాట్రిబ్యూట్. ఓకేనా, ఎస్ఆర్సి యాట్రిబ్యూట్లో నేను ఇప్పుడు కంట్రోల్ స్పేస్ ఇవ్వండి ట్యాబ్, ఆటోమేటిక్గా అక్కడ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మన ఇమేజ్ వచ్చేసిందా, ఆ ఇమేజ్ కూడా. సో ఇలా డైరెక్ట్గా ఫోల్డర్ లెవెల్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది పక్క పక్కన వచ్చింది కదా, సో నాకు ఇలా కింద ఇది దీని కింద రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, సో బ్రేక్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక నేను ఏం చేస్తాను, బిఆర్ ట్యాగ్ ఇస్తాను. ఓకేనా, బిఆర్ ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూడండి, చూసారా దాని కింద ఇది వచ్చింది. సో మీకు స్పేస్ కావాలి, సో అలాంటప్పుడు ఇంకో బ్రేక్ ఇవ్వండి. అదేంటంటే నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది. సో ప్రజెంట్ ఉన్న దాని నుంచి నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది కర్సర్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని హైట్ విత్ మార్చాలి అనుకుంటున్నాను. ఓకేనా, హైట్ విత్ మార్చాలనుకుంటే సేమ్ అక్కడ ఎస్ఆర్సి యాట్రిబ్యూట్ తర్వాత హైట్. ఓకేనా, మామూలుగా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి పిక్సెల్స్లో మెజర్ చేస్తాం. సో మీకు ఎంత కావాలో అంత ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు నేను 500 ఇస్తాను హైట్. సో అలాగే విత్ కూడా 500 ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, చూసారా హైట్ అండ్ విత్ మారింది. సో మనం ఇలా హైట్ అండ్ విత్ని మార్చుకోవచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. అలాగే మనం 2 టైప్స్గా అప్లోడ్ చేయొచ్చు ఇమేజ్. అండ్ ఇవాళ క్లాస్ అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.